అవి ఇప్పుడు పుష్పయాగం సేవా టికెట్ల గురించి మీకు తెలియజేస్తానండి. 2026 నవంబర్ 16వ తేదీన ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. మొత్తం సంవత్సరానికంతా కలిపి ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ పుష్పయాగం సేవను తిరుమల ఆలయంలో అయితే నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో అయితే నవంబర్ 16వ తేదీన పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ నవంబర్ 16వ తేదీకి సంబంధించిన పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో విడుదల చేస్తారు. భక్తులు ఈ తేదీలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ పుష్పయాగం సేవా టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 700 రూపాయలు, 700 రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్ లో టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. బుకింగ్ అప్పుడు ఒక లాగిన్ తో మీరు ఒకరు లేదా ఇద్దరికి టికెట్లు అనేవి బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పుష్పయాగం సేవ అనేది ఎలా చేస్తారంటే, ముందుగా మిమ్మల్ని ఉదయం సుపదం క్యూ లైన్ నుంచి ఆలయం లోపలికి పంపిస్తారండి. శ్రీవారి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మీ కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి శ్రీ మలయప్ప స్వామిని, భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని అక్కడికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం అంటే అన్ని రకాల ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె వీటన్నింటితో కూడా అభిషేకం చేస్తారు. ఈ అభిషేకాన్ని అంతా కూడా మనం చూడొచ్చు. తర్వాత అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గర క్యూ లైన్ లో కలిపేసి స్వామివారి దర్శనానికి పంపిస్తారు. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. పుష్పయాగానికి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక మధ్యాహ్నం లంచ్ చేసేసి మళ్ళీ తిరిగి సుపదం క్యూ లైన్ లోకి వెళ్ళాలి. పుష్పయాగం టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు దాదాపుగా 2 గంటల సమయానికి, మధ్యాహ్నం 2-2:30 గంటల నుంచి పుష్పయాగం మొదలు పెడతారు. దాదాపుగా 10 టన్నుల అన్ని రకాలైన పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పుష్పార్చన అనేది చేస్తారండి. ఈ పుష్పయాగం సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ పుష్పయాగం సేవను, పుష్పార్చనని చూడొచ్చు. ఈ పుష్పయాగం అంతా పూర్తయిపోయేసరికి సాయంత్రం 5 గంటలు అవుతుంది. మళ్ళీ 5 గంటలకి మిమ్మల్ని తిరిగి రెండవసారి స్వామివారి దర్శనానికైతే ధ్వజస్తంభం దగ్గర క్యూ లైన్ లో కలిపేసి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒకటే పుష్పయాగం టికెట్ తో ఒకే రోజు మీరు 2 సార్లు స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడు దగ్గర దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు. లేదండి, స్వామివారి పుష్పయాగం అని చూసుకున్న తర్వాత ధ్వజస్తంభం దగ్గర సాధారణ దర్శనం క్యూ లైన్ లో కలిపేస్తారు. అక్కడి నుంచి కూడా మీకు డైరెక్ట్ గా జయ విజయల దర్శనం అనేది ఉంటుంది. అంటే జనరల్ దర్శనమే ఉంటుంది, దగ్గర దర్శనం అయితే ఉండదు. ఇప్పుడు వీటికి ప్రసాదాలు ఏవిస్తారు అని అడుగుతున్నారు. పుష్పయాగం సేవలో పాల్గొన్న భక్తులకు స్వామివారిది, అమ్మవారిది రవిక, అలాగే ఉత్తరీయము, బట్ట అనేది ఇస్తారు. వాటితో పాటు ఒకరికి ఒక చిన్న లడ్డు అనేది లడ్డు కౌంటర్ లో ఇవ్వటం జరుగుతుంది. ఇదండి పుష్పయాగం సేవ టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు ఈ పుష్పయాగం టికెట్లను ఆగస్టు 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో ఆర్జిత సేవా టికెట్లతో కలిపి విడుదల చేస్తారు. కేవలం ఒకే ఒక్క రోజుకి టికెట్లు అనేది ఓపెన్ అవుతాయండి. భక్తులందరూ కూడా ముందే మీ యొక్క బుకింగ్ డీటెయిల్స్ తో రెడీగా ఉండి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా పుష్పయాగం సేవా టికెట్లను అయితే బుక్ చేసుకోగలరు.